పెద్దబాబు గారు, అమర ప్రేమకి గుర్తు తాజ్మహల్ అన్నారు. ఈడ అమ్మేటివి కూడా అన్ని ప్రేమకు సంబంధించినవే కదా? ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరు మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇలాంటివి తీసుకుంటారు పార్వతి. మనం కూడా తీసుకుందాం. మనమా? ఓ, పెద్దమ్మాయి కోసం మనం తీసుకుందాం అంటున్నారా? కానీ పెద్దబాబు గారు, పెద్దమ్మాయి గారిని మీరు చూడలేదు, మాట్లాడలేదన్నారు. మరి తనకిష్టమైనవి మనకెట్ట తెలుస్తాయి? నీకు నచ్చేవే తనకు నచ్చుతాయి పార్వతి. అటెళ్దాం. పెద్దమ్మాయి గారు అని దాన్నదే గొప్పగా గౌరవించేసుకుంటుంది, చూసావా? దానికి నచ్చేవే తీసుకోమంటున్నాడు, విన్నావా? పెద్దబాబు గారు, నాకు నచ్చితే అమ్మగారికి నచ్చుతాయా? అదేట పెద్దబాబు గారు? నా మనసుకి ఏం నచ్చుతుందో నాకంటే నీకే బాగా తెలుసు కదా పార్వతి. అలాంటప్పుడు నా మనసులో ఉన్న తనకేం నచ్చుతుందో నీకు తెలీదా చెప్పు? ఏమో పెద్దబాబు గారు, ఇన్ని చూస్తా ఉంటే ఏ తట్టుకోవాలో అర్థమైతలేదు. మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోండి. వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి నీలాంబరి? పెళ్ళయ్యాక కూడా ఇంతే కలివిడిగా ఉంటారనుకుంటా. పెళ్లి చేసుకొనిస్తే కదా. నువ్వొకదానివి, వాళ్ళు వచ్చిందే అందుకు. తాజ్మహల్ దగ్గర పంతుళ్ళుండరని పెదబాబుకు తెలుసు. సింపుల్గా పాణిగ్రహణమో గాంధర్వ వివాహమో చేసుకుంటాడు చూడు. పద. పెద్దబాబు గారు, నాను మీరు ఇద్దరం ఒకటే దాన్ని కోరుకున్నాం. చెప్పాను కదా పార్వతి, నాకు నచ్చింది నీకు, నీకు నచ్చింది నాకు నచ్చుతుందని. అరే బేటీ, నీకు మేం కోరిన మాల్ దొరికిందా? సార్, అది మాకు ఇస్తారా? దానికోసమే మొత్తం తిరిగాం. ఇట్స్ ఓకే పార్వతి, ఇచ్చేసి. అరే, మీరు ఇమ్మనగానే కిమ్మనకుండా ఇచ్చేసింది. నా మాటని పార్వతి ఎప్పుడు కాదందు. అందుకేనా ఇంత దూరం తీసుకొచ్చారు బాబు? అవును. యూ క్యారీ ఆన్ పార్వతి, పద. ఎంత బాగుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.